రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ సెల్ వారి ఆధ్వర్యంలోని వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, అదేవిధంగా సైబర్ దాడుల నుండి తల్లిదండ్రులు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సైబర్ మోసగాళ్ల నుండి విద్యార్థులు ఎలా సురక్షితంగా ఉండాలో అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సరిగ్గా నిర్వహించడం, సురక్షితంగా ఉపయోగించడం, విద్యార్థులు సాధారణ ప్రజలపై సైబర్ నేరాల ప్రభావం, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయటం మరియు ఇన్స్టాల్ చేయటం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ మోసానికి గురైతే డయల్ 1930కి వెంటనే నేరం గురించి తెలియచేసి ఫిర్యాదులు నమోదు చేయటం వంటి విషయాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెల్ బాధ్యులు రాజు, శ్రీకాంత్, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ రాజశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఉంటుంది వెన్ యూజింగ్ మొబైల్ డేటా అంటే ఓన్లీ మొబైల్ ఫోన్లో డేటా యూజ్ చేస్తే వైఫై కాదు, ఇది వైఫై, ఇది వై రోమింగ్ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఇది క్లిక్ చేస్తే ఆల్ మీడియా ఉంది. ఎందుకు ఇగో మనకి ఏదైనా ఏపీకే ఫైల్ కానీ అన్నోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. అది ఏది ఆన్లో వైఫై కనెక్ట్ చేసినా, మొబైల్ కనెక్ట్ చేసినా, ఇప్పుడు తీసేసిన దీని ఇప్పుడు ఏంటంటే ఫోటో క్లిక్ చేస్తేనే ఓపెన్ చేస్తా. Activity that involves a computer network or network device. ఏముంటే మన దగ్గర డివైజెస్ చేతిలో Mobile phones, routers. రెగ్యులర్గా అందరి చేతిలో ఉంటే డివైస్. దానికి ఏముంటుంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఐటమ్ తోటి జరిగే వాట్సే ఇంటెలిజెన్స్ తోటి ఏం చేస్తారు, ఉన్నది లేనట్టు చూపిస్తుంది. చిన్న పురాలు వస్తున్నాయి కదా, ఇన్సూరెన్స్ సో దాంతో ఏమైతుందంటే వాయిస్ క్లోనింగ్ కూడా నడుస్తుంది. మీ ఫ్రెండ్ వాయిస్ మనం క్లోనింగ్ చేసేసి మీరు కాల్ చేస్తారు, వాట్సాప్లో కాల్ చేసి నేను మీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను, మీరు ఆటోమేటిక్గా వాయిస్ గుర్తుపెట్టి మా ఫ్రెండ్